హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అనమాట. కనుమ రోజు మా ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తారు. మా అత్త వాళ్ళు, ఇంకా చాలామంది వస్తారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఆళ్ళందరూ వస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తారు. అలానే ఈ ఇయర్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళ కోసమైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. మా పెద్దక్క, చిన్నక్క ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారనమాట. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి ప్రాన్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవన్నీ చేశారనమాట. బిర్యానీ వచ్చి మా చిన్నక్క చాలా బాగా చేస్తది. అందుకని చెప్పేసి తనే చేసింది ఈ ఇయర్ కూడాని. ఎవ్రీ ఇయర్ తనే చేస్తది. ఈ ఇయర్ కూడా తనే చేసింది. ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే మాత్రం మా పెద్దక్క ప్రిపేర్ చేసింది. నాకైతే ఇంకా వంట దగ్గరికెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. వాళ్ళిద్దరూ ప్రిపేర్ చేసేస్తారు. అయినా నాకు ఆరోన్‌తో అవ్వదనమాట. వాడిని చూసుకోవడమే సరిపోతుంది నాకైతేని. ఇంతలో మా అత్త వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్న బావగారు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇంక అందరూ లంచ్ చేసిన తర్వాత అందరూ అయితే ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆ తర్వాత అందరూ కలిసి బీచ్‌కైతే వెళ్దామని స్టార్ట్ అయ్యామనమాట. స్టార్ట్ అయితే బీచ్‌కైతే వెళ్ళాం కానీ కార్ పార్కింగ్ ఏమో రోడ్ మీద పెట్టేసి ఇంకా చాలా లోపలికి నడవాలి. మా అత్తయ్య గారి అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ కాబట్టి ఇంక తను నడవలేదు గానీ ఇంకా మేము మళ్ళీ బ్యాక్‌కైతే వచ్చేసాము. ఇంకా అక్కడైతే అసలు చాలా క్రౌడ్ కూడా ఉన్నారు బీచ్‌లో అయితేని. ఇంకా దానివల్ల మేమైతే బీచ్ లోపలికైతే వెళ్ళలేదు. బయట నుంచే రిటర్న్ అయిపోయాము. ఇంకా వస్తూ దారిలో క్రాఫ్ట్ బజార్ అయితే కనిపించిందనమాట. ఇంకా క్రాఫ్ట్ బజార్ దగ్గరైతే ఆగాము. అసల కలెక్షన్ ఎలా ఉంది, ఏంటి చూద్దామని జెప్పేసి వెళ్ళాము. కలెక్షన్ అయితే బావుంది. అన్నీ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. ఇంకా ఈ క్రాఫ్ట్ బజార్ వచ్చేసి జేఎన్‌టీయూ అపోజిట్‌లో అయితే ఉందండి. కలెక్షన్ అయితే చాలా బావుంది.
ఇంకిక్కడ మా వర్షు అయితే స్టార్ట్ చేసింది. షాపింగ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇంకా వెంటనే ఇక్కడ స్లిప్పర్స్ కనిపిస్తే తీసుకొని ట్రై చేసేస్తుందనమాట. ఆల్రెడీ తనకి మొన్నే ఒక 2 పెయిర్స్ అయితే తీసుకున్నాము. అందుకనే నేనింకా స్లిప్పర్స్ అయితే ఏం తీసుకోలేదు. కలెక్షన్ అయితే బావుంది. ఇంకిక్కడ నేను చూపిస్తున్న టాప్స్, ఇంకా కుర్తీస్ ఇవన్నీ కూడా 450-500 రేంజ్ అనమాట. అన్నీ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయండి. కలెక్షన్ కూడా చాలా చాలా బావుంది. ఇంకిక్కడ నేను చూస్తున్న డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 1350, 1400 రేంజ్ అనమాట. చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అయితే. కాకపోతే నాకు స్టిచ్చింగ్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. అందుకే మాక్సిమం రెడీమేడే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. అందుకనే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకోలేదు నేను. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకిక్కడైతే చాలా రకరకాల స్పెట్స్ మోడల్స్ ఉన్న షాప్ అయితే ఉందన్నమాట. ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడైతే ఆగిపోయారు. వాళ్ళకి స్పెట్స్ కావాలంట. ఇంకా వర్షం కూడా సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే ట్రయల్స్ ఏస్తున్నారు ఇలా. ఇంకా వర్షకొకటి, ఆరన్‌కొకటి నేను కూడా సరదాగా తీసుకున్నాననమాట. 2 100 రూపీస్‌కైతే ఇచ్చారు. బానే ఉంది క్వాలిటీ. ఏదో
పిల్లలకి 1, 2 సార్లు ఫోటోస్ తీసుకోవడానికైతే బానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా వెంటనే అది పోగొడతారు కదండీ! అందుకని చెప్పేసి సరదాగా ఇవైతే తీసుకున్నాననమాట. ఇక్కడ చూసారు కదండీ! ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ కూడా మంచి కలర్‌ఫుల్ కలర్స్ స్టోన్స్‌లా ఉన్నాయి కదా! కానీ కాదండి. ఇవొచ్చేసి ఇయర్ స్టడ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఇవైతేని. మనకి అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవ్వేలా తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజే కూడాని. నేనైతే 2 పెయిర్స్ అయితే తీసుకున్నాను.
చూసారు కదండి క్రాఫ్ట్ బజార్‌లో కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎవరైనా విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేయండి. అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.